హాయ్ ఫ్రెండ్స్. వేల సంవత్సరాల నుంచి ఆడపిల్ల అంటే అన్నిట్లో చిన్న చూపే, అసమానతే. దేశం ఎంత ముందుకెళ్తుంది అనుకుంటున్నా ఈ అసమానతలు ఇంకా తగ్గనే లేదు. ఆడపిల్లల్ని చెత్తకొప్పల్లో పడేయడం దగ్గర నుంచి బాల్య వివాహాలు చేసి వదిలించుకోవడం, ఇంటి చాకరీకి బానిసలను చేయడం, ఆఫీసుల్లో వేతనాల వ్యత్యాసం, ఒకటేంటి ఎన్ని రకాలుగా అసమానతలను మహిళ ఎదుర్కొంటూనే ఉంది. మీకేం తెలుసు, మీరు అలా ఉండండి, మీరు మాట్లాడకండి అనే ఆడవాళ్ళని అంటున్న వాళ్ళే ఎక్కువ. చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు ఆడపిల్లల్ని అర్థం చేసుకోవడంలో. ఆడపిల్ల విలువను గుర్తించి ఆమెకు స్వతంత్రం ఇస్తే కదా అప్పుడు తనంటే ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తుంది. అడ్డంకుల్ని, వైఫల్యాలని, సవాళ్ళని అధిగమించి విజయానికి సోపానాలుగా మలుచుకుంటుంది. అలా అకుంఠిత దీక్షతో పోరాడే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ కోవలోకి వస్తుంది సంజిత మహాపాత్ర. ఐఏఎస్ అవ్వాలనే కలను నిజం చేసుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న అడ్డంకులేంటో చూద్దాం రండి. అక్క తర్వాత మగపిల్లాడు కావాలని అమ్మా నాన్నలు కోరుకున్నారు. నేను పుట్టాను. నన్ను చూడగానే అమ్మ ఏడ్చింది, నాన్నేమో విసిరేసి వచ్చేయమన్నారంట. కానీ అక్క బలవంతంతో పెంచుకోవడానికి ఒప్పుకున్నారు అంటుంది సంజిత. ఆమె జీవితం అడుగడుగునా పోరాటమే. ఈమె పుట్టింది ఒడిశాలోని రౌర్కెలా. దుస్తుల నుంచి తిండి దాకా ప్రతి దానిలోనూ వివక్షణ ఎదుర్కొన్నారామె. తనకే ఎందుకు ఇలా జరుగుతుందని ఏడవని రోజంటూ లేదు. వీటన్నిటి నుంచి బయటపడడానికి బాగా చదువుకోవాలని అనుకున్నారామె. స్కాలర్షిప్పులతోనే ఇంజనీరింగ్ వరకు చదివారు. రౌర్కెలా స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాన్ని సాధించి తనని కాదన్న వారితోనే శభాష్ అనిపించుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు. విజయం అంటే ఫలితం మాత్రమే కాదు, లక్ష్యానికి దారి చూపే ప్రయాణం అంటారు సంజిత. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని కలలు కనేవారట. తన పెళ్ళయి కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డాక ఉద్యోగం మానేసి లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే 2017లో ఉద్యోగాన్ని వదులుకున్నారు. స్థిరపడ్డామని సంతోషపడుతుంటే ఇదేంటి అని అందరూ నిట్టూర్చారట. యూపీఎస్సీ పరీక్ష రాసే క్రమంలో ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎంపికైనా వదులుకున్నారు. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకు, తర్వాత బాధపడతావు అన్నారట తెలిసిన వాళ్ళు. ఇవేమీ ఆమె పట్టించుకోలేదు. 4 ప్రయత్నాల తర్వాత 2019 యూపీఎస్సీ ఫలితాల్లో 10వ ర్యాంకు సాధించారామె. ప్రస్తుతం మహారాష్ట్ర అమరావతిలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సంజిత. లక్ష్యం ఎంత పెద్దదైనా సంకల్పం ఉంటే విజయం తప్పక వరిస్తుంది అంటారు ఈ యువ ఐఏఎస్ సంజిత. విన్నారుగా, ఆడపిల్లే కదా అని చిన్నచూపు చూడకండి. ఆమెకు అవకాశం ఇచ్చి చూడండి, తనేంటో ప్రూవ్ చేసుకుని చూపిస్తుంది. పడిపోయింది కదా అని నువ్వు వింతే అనకండి, లేచి పరిగెత్తేలా సపోర్ట్ చేయండి. ఎంత పెద్ద సవాలైనా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు ఉంటుందని గమనించుకోండి. విజయం చేరే వరకు నిద్రపోరు వాళ్ళు. ఆడపిల్ల విలువ గ్రహించినప్పుడే అసమానతలు పోయి కుటుంబం, దేశం అన్నీ ప్రగతి పదంలో నడుస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నిజంగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.